కామ్రేడ్ పర్సా గారు కార్మికుడిగా సింగరేణి కాలనీస్ లో పనిచేస్తూ కార్మికుడిగా ఆ సంఘానికి నాయకుడిగా ఎదిగాడు. ఆ రోజు సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పాల్గొన్నాడు. ఆ తర్వాత కమ్యూనిస్టుగా మారి పూర్తికాల కార్యకర్తగా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి జీవితాంతం కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధి కోసం, సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం ఆయన కృషి చేశాడు. కార్మిక రంగంలో ఆయనకు బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన సిఐటియు మొదట ఏఐటిసి నాయకుడిగా, ఆ తర్వాత సిఐటియు నాయకుడిగా నిరంతరం కార్మిక వర్గంలో పనిచేసి కార్మిక సంఘాలని విస్తారంగా అభివృద్ధి చేయడంలో కృషి చేశాడు. ఆ తర్వాత సిఐటియు ఏర్పడిన తర్వాత అధ్యక్షుడిగా ఆయన అనారోగ్యంతో కదలలేని పరిస్థితి ఏర్పడేంత వరకు కూడా ఆయన నాయకుడిగా పనిచేశాడు. ఆయన మంచం మీద ఉన్నప్పుడు కూడా సిఐటియు యొక్క అభివృద్ధిని గురించి, సిఐటియు రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ప్రధానంగా కార్మిక లోకం పత్రికను గురించి నిరంతరం ఆయన వాకప్ చేసేవాడు.